ముందుగా జ్యోతి గారు, జ్యోతి గారు బాబాకి నమో మెహర్ బాబా అందిస్తారు. జై బాబా అండి. जय बाबा अंडी अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा सकल चेरा चेरा जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञान జోహరులివియే శ్రీ మెహర్ బాబా మహిళి జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషేడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అవతార్ మెహర్ బాబా की जय। जय बाबा। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా గ్రోయింగ్ అప్ విత్ గాడ్ అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బావూజీ గారి కూతురైనటువంటి షీలా కల్చురి తను చిన్నప్పుడు బాబాతో పెరిగినప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనలన్నీ కూడా ఈ పుస్తకంలో పరచడం జరిగింది. ఇవన్నీ మనం చదువుకుంటూ ఎంతో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం షీల తన తల్లి తర్వాత తమ్ముడితో కలిసి బాబాతో గురుప్రసాద్లో ఉండే అవకాశాన్ని పొందింది. అంటే ఆ సమయంలో వేసవిలో బాబా గురుప్రసాద్లో ఉండే సమయంలో ఈ కుటుంబాన్ని కూడా గురుప్రసాద్కు పిలిపించారు తమతో కొన్ని రోజులు ఉండమని. అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనలను మనం చదువుకుంటున్నాం. గురుప్రసాద్లో పొద్దున షీల బాబాకు న్యూస్ పేపర్ చదివి వినిపించేది. ఏమైనా ఆసక్తికరమైన వార్తలు ఉంటే వాటిని లోపల ఉన్నటువంటి స్త్రీ మండలిలో ఉన్న మెహ్రాకు కూడా చదివి వినిపించేది షీల. ఆ రోజుల్లో అంటరానితనం భారతదేశంలో చాలా ప్రబలంగా ఉండేది. ఆ రోజుల్లో ఒక అంటరాని కుటుంబాన్ని తగలబెట్టిన ఒక ఉదాంతం పేపర్లో వచ్చింది. ఆ వార్త షీలా బాబాకు వినిపించింది. ఆ వార్త విని బాబా ఇలా అన్నారు: మొట్టమొదట ఈ వ్యవస్థ ప్రారంభం అయినప్పుడు జనం చాలా మురికిగా, స్వచ్ఛతను పాటించకుండా అపరిశుభ్రంగా ఉండేవారు. మిగతా వారు వారిని దూరంగా పెట్టి తమ పిల్లలను కూడా వారితో కలవనిచ్చేవారు కాదు. ఇదే ప్రధాన కారణం వారిని దూరంగా పెట్టడానికి. కానీ ఆ కాలంలో జనం చదువు సంధ్యలు లేనివారు కావడంతో అంటరాని వారి నీడ కూడా మన మీద పడకూడదు అనుకునేవారు. జనం అంటు రోగాల బారి నుండి వారిని తాము రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవారు. కానీ కాలక్రమేణా జాతి వ్యవస్థ ఏర్పడిపోయింది అన్నారు బాబా. బాబా మాటలు విన్న మెహ్రా నొచ్చుకుంటూ, బాబా, మీరు దీన్ని ఎందుకు నివారించరు అని అడిగింది. అవును, చేస్తాను అన్నారు బాబా. ఆ వార్తలో మనం చదివిన ఆ కుటుంబంలోని సభ్యులు పడిన బాధ మరియు వారి సంస్కారాలు అన్నీ కూడా తొలగింపబడిపోతాయి. వారిని
ప్రాణాలతో తగలబెట్టిన జనం తాము ఎంతటి ఘోరమైన పాపం చేశారో వారికి తెలియదు. ఆ కుటుంబ సభ్యుల చెడు సంస్కారాలను వీరు తమ మీద వేసుకున్నారు. దానికి వీరు ఎన్నో బాధలు పడతారు అన్నారు బాబా. బాబా బావుకు ఏదో రాయడానికి ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని హిందీ ఉత్తరాలు కూడా బాబాకు చదివి వినిపించేవాడు. ఎరుచ్ ఇంగ్లీష్ ఉత్తరాలు చదివేవాడు. బావు హిందీ ఉత్తరాలు చదివేవాడు. ఆ రోజు బావు మొదట చదివి తాను ఇచ్చిన పని చేయాలి అన్నారు బాబా. కానీ ఏరుచ్ తనకు కూడా వేరే పని ఉంది బాబా అంటూ నేనే మొట్టమొదట చదువుతాను అంటూ ఏరుచ్ చదివి వినిపించసాగాడు. బావు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. బాబా బావును దగ్గరికి పిలిచి ఆలింగనమిచ్చారు. బావు ఎంత అవసరం ఉన్నా కూడా హాల్ నుండి బయటికి వెళ్ళడానికి బాబాను అనుమతి కోరేవాడు కాదు. అలాగే నిగ్రహించుకుని కూర్చునేవాడు. ఒకసారి బావుకు అర్జెంటుగా మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఆ సమయంలో అతడు బాబాతో పేకాట ఆడుతున్నాడు. బాబా షీలాతో నీకు పేకాట వచ్చా? వస్తే బావు బదులు నువ్వు ఆడు అన్నారు. బాబాకు అనుమతి కోరకపోయినా బావు పరిస్థితి పసిగట్టారు. నువ్వు నన్ను ఎందుకు అనుమతి అడగవు అన్నారు బాబా బావును. అప్పటి నుండి బావు ఎప్పుడు టాయిలెట్‌కి వెళ్ళాలన్నా షీలాను తన స్థానంలో కూర్చోబెట్టి వెళ్ళేవాడు. బాబా, నానా కేర్, ఫ్రాన్సిస్, దేశ్‌ముఖ్ వీళ్ళే సామాన్యంగా బాబాతో ఆడుతూ ఉండేవారు. ఫ్రాన్సిస్ షీలాతో స్నేహంగా ఉండేవాడు. కానీ పేకాట ఆడే సమయంలో మాత్రం ఫ్రాన్సిస్ ఎప్పుడూ బాబా జట్టులోనే ఉండేవాడు. లా రిస్క్ అన్న ఆట ఆడేటప్పుడు మెహర్జీ, జిమ్మీ, నారిమన్ ఉన్నా కూడా ఫ్రాన్సిస్ బాబా జట్టులోనే ఉండేవాడు. ఎప్పుడూ బాబా జట్టే గెలిచేది. ఒకరోజు షీలా బాబా జట్టులో ఆడతానని బాబాను అడిగింది. బాబా షీలాకు ఆ రోజు అవకాశం ఇవ్వు అని ఫ్రాన్సిస్‌తో అన్నారు. కానీ ఫ్రాన్సిస్ ఒప్పుకోలేదు. షీలాకు చాలా నిరుత్సాహం కలిగింది. ఎలాగైనా ఫ్రాన్సిస్‌ను ఓడించి అతడికి తగ్గ గుణపాఠం నేర్పించాలి అనుకుంది షీలా. అందుకే మోసం చేసింది. కార్డ్స్ షీలాయే పంచాలి. అలా పంచేటప్పుడు పని కట్టుకొని మంచి కార్డ్స్ అన్నీ తన కాలి కింద దాచిపెట్టుకుంది. ఫ్రాన్సిస్ ఓడిపోతే అతడు తన ముక్కును నేల మీద రాయాలి కాబట్టి అతడిని ఓడించాలి అనుకుంది షీలా. అంతలో బాబా షీలాను తన కార్డ్స్ చూపించమన్నారు. వాటిని చూసి తనకు ఆ కార్డ్స్ కావాలని షీలా దగ్గరున్న కార్డ్స్ అన్నీ తీసేసుకొని బాబా కార్డ్స్ ఆమెకిచ్చారు. బాబా కార్డ్స్ అస్సలు పనికిరాని కార్డ్స్. ఇప్పుడు ఓడిపోవడం షీలా వంతు. ఇప్పుడు బాబా నా ముక్కును నేల మీద రాయమంటారేమో అనుకుంది షీలా. తన కార్డ్స్‌ను కింద పడేయాలని అనుకుంటూ ఉన్నంతలో బాబా ఆగు, నీ కార్డ్స్ నువ్వే తీసుకో. నీ హృదయం ఎలాంటిదో నేను అడగగానే నువ్వు ఇస్తావో లేదో అని పరీక్షించడానికే అలా అడిగాను అంటూ మళ్ళీ ఆమె కార్డ్స్ ఆమెకే ఇచ్చేశారు బాబా. బాబా ఎప్పుడు వాకింగ్‌కు వెళ్ళినా ఫ్రాన్సిస్ బాబా వెనకే గొడుగు పట్టుకొని వెళ్ళేవాడు. అలా బాబా వెనుక వెళ్ళడం తనకు మాత్రమే దొరికిన ప్రత్యేకమైన అధికారం అనుకునేవాడు ఫ్రాన్సిస్. షీలా కూడా పొడుగ్గానే ఉండటంతో ఒకసారి బాబా షీలాను గొడుగు పట్టుకోమన్నారు. కానీ ఫ్రాన్సిస్ ఒప్పుకోలేదు. బాబా మీద ఉన్న అపారమైన ప్రేమ ఒక్కొక్కసారి పెద్దవారిని కూడా చిన్న పిల్లలగా మార్చేసేది. ఒకసారి బాబా మెహర్‌నాథ్‌ను, షీలాను ఈ నెలలో 30 రోజులా, 31 రోజులా అని అడిగారు. ఇద్దరూ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. అప్పుడు బాబా వారిని దగ్గరికి పిలిచి అది ఎలా గుర్తు చేసుకోవాలో స్వయంగా నేర్పించారు. అలాగే ఆటలాడుతూ తన 2 చేతులను పిడికిడిలో బిగించి తన మధ్య వేలు ఎక్కడుందో చెప్పమని అడిగేవారు బాబా. ఒకరోజు అందరూ కూర్చొని పేకాట ఆడుతూ ఉండగా ఒక సాధువు గురుప్రసాద్ వరండా దగ్గరికి వచ్చాడు. అలోబా ఆ సమయంలో వరండా బయట కాపలా ఉన్నాడు. ఆ సాధువును లోపలికి రానియకుండా నివారిస్తూ ఉన్నాడు అలోబా. అంతలో బాబా షీలాను బయటికి వెళ్ళి ఆ సాధువును
లోపలికి తీసుకురా, కానీ ఇది బాబా ఆదేశం అని అలోబాకు చెప్పకు అన్నారు. షీల అలాగే వెళ్లి ఆ సాధువును లోపలికి రమ్మని పిలిచింది. అలోబా వద్దు అని అతడిని బయటే ఉండమని వారించి నిలబెట్టాడు. షీల లోపలికి రమ్మని మళ్ళీ చెప్పింది. అలోబా వద్దు అని వారించాడు. ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేస్తోంది? తన పనికి ఎందుకు అడ్డు వస్తోంది అని ఆశ్చర్యపోయాడు అలోబా. ఇంతలో బాబా మండలి వారిని కార్డ్స్ అన్ని దాచేసి ధ్యానం చేస్తున్నట్టు కూర్చోమన్నారు. ఆ సాధువు లోపలికి వచ్చే సమయానికి బాబాతో సహా అందరూ కళ్ళు మూసుకుని కూర్చున్నారు. షీలాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ సాధువు అందరినీ పరికించి చూసి ఆశీర్వాదం చేస్తున్నట్టు చెయ్యి పైకెత్తి బయటికి వెళ్ళిపోయాడు. బాబా అతడు వెళ్ళిపోయాక కళ్ళు తెరిచి, అతడు ఎంతో దూరం నుండి నా దర్శనాన్ని ఆశించి వచ్చాడు, కానీ పొందలేకపోయాడు. అతడికి ధ్యానం మీద మాత్రమే ఆసక్తి ఉంది అన్నారు. ఒకరోజు సాయంత్రం 6 గంటల సమయంలో బాబా హాల్ నుండి తన గదిలోకి వెళ్లారు. షీల బాబా చేయి పట్టుకొని తీసుకెళ్ళింది. ఆ రోజు తనకు ఆకలిగా లేదు కాబట్టి భోజనం వద్దు అన్నారు బాబా. డాక్టర్ గోహెర్, బాబా మీరు గనక కొంచెం వాకింగ్ చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చింది. బాబా ఎరుచ్ మరియు ఫ్రాన్సిస్ చెరొక పక్క రాగా వరండాలో కాసేపు నడిచారు. అక్కడే సోఫా మీద మెహర్నాథ్ నిద్రపోతూ ఉన్నాడు. బాబా అతడి దగ్గరికి వచ్చినప్పుడంతా వంగి అతడి బుగ్గలు నిమిరేవారు. ఎరిచ్కు మరియు ఫ్రాన్సిస్ కు నెమ్మదిగా నడవండి, శబ్దం రాకుండా జాగ్రత్తగా నడవండి, మెహర్నాథ్ లేచిపోతాడు అని సైగ చేశారు. మెహర్నాథ్ నిద్ర లేచి తాను కూడా బాబా వెనుక నడవసాగాడు. బాబా కాసేపు నడిచి లోపలికి వెళుతూ, ఈరోజు మెహర్నాథ్ కు బాగా వ్యాయామం అయ్యింది, అందుకే అతడికి బాగా ఆకలి వేస్తుంది అన్నారు. షీల బాబాను లోపలికి చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. తరువాత బాబా భోజనం చేశారు. బావు రాత్రి కాపలా చేసేవాడు. అతడికి పగలు నిద్ర పట్టేది కాదు. అందుకని బాబా బావుకు నిద్ర మాత్రలు వేసుకొని పడుకోమనేవారు. బావుకు ఎక్కువ డోస్ అవసరమయ్యేది. అతడు 100 mg తీసుకునేవాడు. ఒకరోజు రమాకు సరిగ్గా నిద్ర రావడం లేదు అని ఆమె చెప్పడంతో బావు ఆమెకు 5 mg ఇచ్చే బదులు పొరపాటుగా తన కోసం ఉంచుకున్న 100 mg మాత్ర ఇచ్చేశాడు. రమ ఆ మాత్ర వేసుకొని బావు గదిలో పడుకుంది. ఆ రోజు బాబా వద్ద నుండి రమ్మని రమాకు కబురొచ్చింది. ఎప్పుడు అంత పొద్దున బాబా రమ్మని రమాను పిలవరు, కానీ ఆ రోజు ఎందుకో రమ్మన్నారు. షీల లేచి మొహం కడుక్కొని రమాను లేపసాగింది, కానీ రమ ఎంతటికీ లేవటం లేదు. ఎంత ప్రయత్నించినా ఆమె లేవడం లేదు. బావు కూడా కదిలించి చూశాడు. నాన్న కూడా వచ్చి ప్రయత్నించాడు. చాలా సేపు ప్రయత్నాలు చేసిన తర్వాత రమ ఎలాగో లేచింది. అందరూ బాబా గదికి వచ్చారు. రమ ఇంకా నిద్ర మత్తులోనే ఉంది. నువ్వు కళ్ళెందుకు తీయడం లేదు అని అడిగారు బాబా. ఇంకా నిద్ర మత్తు వదలలేదు బాబా అంది రమ. రాత్రి బ్రాందీ గాని తాగావా అన్నారు బాబా హాస్యంగా. వెళ్ళి కడుపు నిండా అల్పాహారం తిని హాల్లోకి వచ్చి కూర్చోవాలి, లేకుంటే ఆమె మళ్ళీ నిద్రలోకి జారుకొని ఇక అస్సలు లేవదు అన్నారు బాబా. బాబాకు ఈ విషయం ఎవ్వరూ చెప్పలేదు. అంటే రమ రాత్రి నిద్ర మాత్ర వేసుకుంది అన్న విషయం చెప్పలేదు. కానీ బాబా అంతా గ్రహించేశారు. రమను మేడ మీదికి పంపించకుండా కిందే స్నానం చేసి అల్పాహారం తిని టీ తాగి హాల్లో బాబా పాదాల వద్ద కూర్చోవాలని ఆదేశించారు. ఆమె అలాగే వచ్చి కూర్చుంది, కానీ ఆమె కళ్ళు మూతలు పడుతూనే ఉన్నాయి. బాబా అప్పుడప్పుడు ఆమె తల మీద తట్టి లేపుతూ ఉన్నారు. రమాను రాత్రి వరకు నిద్రపోనీయకండి అన్నారు బాబా. తెల్లవారు 5 గంటలకే నిద్ర లేపేయమన్నారు. బాబా ఆదేశం ప్రకారం షీల రమాను రాత్రంతా చూసుకుంది. బాబా షీలాను తన ఆదేశాలు పాటించినందుకు మెచ్చుకుంటూ, నువ్వు నా ఆదేశాన్ని బాగా పాటించావు బేబీ, లేకుంటే నీ తల్లి మరణించి ఉండేది అన్నారు బాబా. గురుప్రసాద్ లో పెద్ద బాత్ టబ్ ఉండేది. అందులో స్నానం చేయడం అంటే షీలాకు చాలా సరదా.
కానీ రానో కూడా బాత్ టబ్‌లో స్నానం చేసేది. ఆ సమయంలో మాత్రం ఆ బాత్రూమ్ ఉపయోగించడానికి లేదు షీలాకు. బాబా షీలాతో "నువ్వు మళ్ నువ్వు మళ్ళీ తిరిగి నగర్ వెళ్ళిపోయాక ఇదంతా లేదు అని బాధపడతావా?" అని అడిగారు. "ఈ పెద్ద రాజభవనాన్ని నువ్వు మిస్ అవుతావా?" అని అడిగారు బాబా. "లేదు బాబా, నాకేమీ తేడా పడదు. కానీ మీతో కలిసి జీవించే మీతో ఎక్కడ ఉన్నా నాకు సంతోషమే బాబా. అది రాజమందిరమే కావాల్సిన పని లేదు" అంది షీల. "కానీ ఇక్కడ నీకు గదిలో పెద్ద మంచముంది. అంతేకాదు బాత్రూమ్‌లో టబ్బు, స్నానం చేయడం ఇవన్నీ నీకు సరదా కదా!" అన్నారు బాబా. అప్పుడు షీల, "అవును బాబా, అవి బావున్నాయి. అవి ఉన్నప్పుడు నాకు సంతోషంగానే ఉంటుంది." "అంటే నువ్వు వాటికి అంటు పెట్టుకొని లేవు కదా!" అన్నారు బాబా. "అది నాకు సంతోషాన్నిస్తోంది. ఇలాగే ఉండాలి" అని అన్నారు బాబా. "అవి ఉన్నప్పుడు అనుభవించాలి. లేనప్పుడు వాటి కోసం ఏడవకూడదు. ఈ భౌతిక సదుపాయాలు శాశ్వతం కాదు. నేనే శాశ్వతుడను. నేను ఎప్పుడు ఉంటాను, ఎల్లప్పుడూ ఉంటాను. నువ్వు మరణించినా నీకు నేను తోడుగా ఉంటాను" అన్నారు బాబా. ఒకసారి ధీరజ్ షీలా అమ్మమ్మను తీసుకొని గురుప్రసాద్‌లో బాబా దర్శనానికి వచ్చాడు. అతడితో అతడి భార్య మరియు వారి నెలల పిల్లవాడు కూడా ఉన్నాడు. షీలా అమ్మమ్మ చిన్న ఆకారంతో పొట్టిగా ఆమె మనసు చాలా మంచిది. ఎంతో దయామయురాలామె. బాబా ఆమెను చూడగానే దగ్గరికి తీసుకొని ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఆమెకు కొన్ని నిర్దిష్టమైన అలవాట్లు, ఆలోచనలు ఉండేవి. ఆమె పరాయి పురుషులను తాకేది కాదు. అందుకే బాబా ఆలింగనం చేసుకున్నప్పుడు ఆమె నిరాకరిస్తుంది అనుకుంది షీల. కానీ ఆశ్చర్యంగా ఆమె బాబాను ఆలింగనం చేసుకోవడమే కాదు, బాబా భుజాల మీద తల ఆనించుకొని అలా 5 నిమిషాలు నిలబడిపోయింది. ఆమె తన చేతిలో బాబా కోసం పూలమాలను పట్టుకొని ఉంది. అది దాన్ని బాబాకు ఇవ్వాలన్న ఆలోచన కూడా మరిచిపోయింది ఆమె. షీల అమ్మమ్మ పేరు దులారి. బాబాకు చాలా ఆకర్షితురాలయిందామె. ఆమె పలుమార్లు లైన్‌లో నిలబడి బాబాను దర్శించుకొని ఆలింగన భాగ్యాన్ని పొందింది. అలా అన్ని సార్లు లైన్‌లో నిలబడ్డా తనకు నీరసం రాలేదు సరికదా! ఎంతో ఆనందం లభించింది మరియు ప్రశాంతత చేకూరింది అని చెప్పింది దులారి. 1963వ సంవత్సరంలో ఎన్నో సంగీత కార్యక్రమాలు జరిగాయి. బాబా ఆదేశానుసారం 'యూ అలోన్ ఎగ్జిస్ట్' అన్న పద్యాన్ని రాశాడు. బాబా అందరినీ జాగ్రత్తగా ఆ పద్యాన్ని చదవమన్నారు. అందులో చాలా భాగం బాబాయే స్వయంగా బావుకు చెప్పి రాయించారు. ఆ పద్యం గురించి "అది నా హృదయం నుండి వచ్చింది. భవిష్యత్తులో ప్రతి ఇంట ఈ పద్యాన్ని చదవడం జరుగుతుంది. పూరి గుడిసెలో రొట్టెలు చేసుకుంటూ కూడా ఈ పద్యాన్ని పాడతారు. భవిష్యత్తులో అది భగవద్గీత, రామాయణం అంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. అది బావూజీ రచించింది కాదు. నేనే స్వయంగా రాసింది" అన్నారు బాబా. బాబా తమ్ముడి పిల్లలు సౌరభ్ మరియు రుస్తుం ఆ పద్యానికి సంగీతం జోడించి పాడడానికి ప్రయత్నించారు. కానీ వారి సోదరుడు
షేరు ఆ పద్యాన్ని బాగా పాడి విజయం సాధించాడు. షేరు యువకుడైనా కూడా చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండేవాడు. ఎంతో అమాయకుడు. అతడు మస్తు లాంటివాడు అనేవారు బాబా. బాబు రాసిన పద్యాన్ని బాల్నాటు అపహాస్యం చేసి బాబును వెక్కిరించేవాడు. బాబా తేలు, చీమ, దోమ అంటూ రాశావు. ఇదేంటి పద్యం అని అపహాస్యం చేసేవాడు బాల్. నీకు ఇంతకన్నా మంచి పోలికలు దొరకలేదా అని అడిగాడు బాల్నాటు. అతడికి ఇది బాబా స్వయంగా రాశారు అన్న విషయం తెలియదు. బాబు ఆ విషయాన్ని చెప్పలేదు. షీలాకు తన తండ్రిని అలా బాల్నాటు అపహాస్యం చేయడం నచ్చలేదు. బాల్నాటును గమ్మునుండమని చెప్పింది షీలా. బాబా గది బయట జరుగుతున్న గలాటా విని షీలాను లోపలికి పిలిచి బయటేం జరుగుతోంది అని అడిగారు బాబా. బయట ఎవరు ఉన్నారు అని అడిగారు. షీలా కొంచెం అసహనంగా ఆ బాల్నాటు ఉన్నాడు బాబా అంది. షీలా పలికిన రీతికి బాబా ఆశ్చర్యంగా ఆ బాల్నాటు అంటున్నావు ఏం జరిగింది అని అడిగారు బాబా. బాబా బాల్నాటు బావును నువ్వు రాసిన పాటేంటి? తేలు, చీమ, దోమ అంటూ బాబాను వాటితో పోల్చావు అని బావును వెక్కిరిస్తున్నాడు బాబా అని చెప్పింది షీలా. అలా బావును వెక్కిరిస్తే చెంప మీద కొడతాను అని నేను బాల్‌తో అన్నాను బాబా అంది షీలా. ఏంటి? చెంప మీద కొట్టావా అన్నారు బాబా. లేదు బాబా అంది షీలా. నువ్వు నిజంగా అలా కొట్టి ఉంటే నేను చాలా అతడిని కొట్టకు, కానీ బాగా తిట్టు. అప్పుడు అతడు బాగుపడతాడు. అతడేమైనా అంటే నాకు చెప్పు అన్నారు బాబా. బాబా బావుతో కూడా బాల్నాటు కనుక మళ్ళీ అలా అపహాస్యం చేస్తే అతడిని మందలించమన్నారు బాబా. కానీ బాబు ఎప్పుడూ అలా చేసేవాడు కాదు. ఎంత కోపం వచ్చినా లోపలే దిగమింగుకునేవాడు బావు. కానీ ఒకసారి బాబా ప్రోత్సాహంతో బావు తన అక్కసునంతా బాల్నాటు మీద వెళ్ళగక్కేశాడు. బావు కోపం చూసిన బాల్నాటు వణికిపోయాడు. బాబాకు ఇదంతా సరదాగా ఉంది. ఆ రాత్రి భోజనాల దగ్గర బాబా షీలాతో బాల్ ఎలా వణికిపోయాడో అభినయించి స్త్రీమండలి వారికి చూపించమన్నారు. షీలా నటన చూసి అందరూ బాబాతో సహా తనివి తీరా నవ్వుకున్నారు. ఒకసారి హ్యారీ కెన్మోర్, బాల్నాటు ఏ రోజు మాట్లాడుకుంటూ ఉండగా హ్యారీతో బాల్నాటు వివాహం చేసుకోలేదు అన్న విషయాన్ని చెప్పాడు ఏరోజ్. బాబా షీలాతో వరండాలో వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విని చెప్పమని అడిగారు. షీలా బాల్నాటు వివాహం గురించి చెప్పింది బాబాతో. బాబా షీలాతో బాల్నాటుకు టీబీ ఉంది. అతడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అతడు గాలి వీస్తే పడిపోయేలాగా ఉంటాడు. నువ్వు చూడలేదా అన్నారు బాబా. హాల్‌లో ఉండగా బాల్నాటు బాబా మాట్లాడేటప్పుడు మధ్యలో కల్పించుకుంటే, నేను మాట్లాడమన్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడాలి అని బాబా బాల్నాటును వారించేవారు. ఉత్తరాలు చదవడం చేస్తూ ఉన్నప్పుడు కూడా బాబా మొదట బావును చదివి అతడికి చదవమని అనుమతి ఇచ్చి, ఎందుకంటే అతడికి రాత్రి కాపలాలో సరిగా నిద్ర ఉండదు అని బాబా బావునే మొదట చదవమనేవారు. ప్రతి పుట్టినరోజుకు బాబా షీలాకు గిఫ్ట్ పంపించేవారు. 1963వ సంవత్సరంలో షీలాకు 11 సంవత్సరాలు. బాబా గురుప్రసాద్ నుండి ఒక గిఫ్ట్ బాక్స్ పంపించారు. ఆ బాక్స్ విప్పిన షీలాకు బాబా పంపించిన ఒక రవిక కనిపించింది. దాన్ని బయటికి తీసిన షీలాకు ఆ రవిక మీద ఒక పేరు కూడా రాసి ఉంది. షీల ఆ రవికను వేసుకోలేదు. అలాగే ఉంచేసింది. మళ్ళీ బాబాను కలిసినప్పుడు బాబా షీలాను "నీకు ఆ రవిక నచ్చిందా?" అని అడిగారు. "నేను వేసుకోలేదు బాబా" అని షీల దాని మీద దాని మీద ఒక పేను కనిపించింది. దాని మీద పేను తిరుగుతూ ఉండడం చెప్పింది. మెహ్రా ఈ విషయం గురించి ఆరా తీసింది. ఆ రవికను నాజా డబ్బాలో సర్దింది కాబట్టి, ఆ పేను నాజా తలలోనిదే అని, నాజాకు షాంపూ పెట్టి స్నానం చేయించమని, ఇక మీద జాగ్రత్తగా ఉండాలని
ఆ మెహ్రా నాసాకు వివరించి చెప్పింది. ఎందుకంటే అలా పేర్లు ఉంటే అవి బాబాకు కూడా సోకవచ్చు అని గట్టిగా చెప్పింది మెహ్రా. ఇంకొక సంవత్సరం బాబా షీలా పుట్టినరోజు నాడు ముత్యాల చెవి కమ్మలు పంపించారు. మెహ్రా వెండి గాజులు ఇచ్చింది. కానీ ఆ గాజులు షీలాకు చిన్నవి. మెహ్రా వాటిని మార్చి పెద్దవి తెప్పించాలని అనుకుంది. కానీ బాబా ఆదేశం బాబా ఆదేశం ఏంటంటే మరేం పర్వాలేదు. షీల మగరాయుడుగా ఉంటుంది. ఆమెకు గాజులు నప్పవు అన్నారు. దాంతో ఆ ఆలోచనను మానుకుంది మెహ్రా. ఇంకొక పుట్టినరోజుకు బాబా సెల్వార్ డ్రెస్ పంపించారు. అది షీల వేసుకునే రకం కాదు. అందుకని దాన్ని వేసుకోకుండా అలాగే పెట్టేసింది షీల. రమ షీల దాన్ని వేసుకోలేదని ఎవరికో ఇచ్చేసింది. కానీ తరువాత ఆలోచిస్తే షీలకు చాలా బాధగా తోచింది. దాన్ని ఎవరికో ఇచ్చేయకుండా బాబా ఇచ్చిన కానుక కాబట్టి భద్రంగా దాచుకోవాల్సింది అనుకుంది షీల. అది బాబా తాకి సృష్టించిన బహుమానం కాబట్టి ఎంతో జాగ్రత్తగా దాచుకోవాలి కదా అనుకుంది షీల. 1963వ సంవత్సరం షీల మరియు మెహర్నాథ్ అహ్మద్‌నగర్‌లో కొత్త స్కూల్‌లో చేరారు. బాబా ఇద్దరిని ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్‌లో చేర్పిస్తే వాళ్ళిద్దరికీ ఇంగ్లీష్ బాగా వస్తుంది అని అనుకున్నారు. కానీ ఆది ఆ కాన్వెంట్‌లో సీట్ సంపాదించడం కుదరక మరాఠీ మీడియంలో చేర్పించాడు. మెహ్రాబాద్‌కు వెళ్ళినప్పుడు బాబా ఇద్దరికీ ఇంగ్లీష్‌లో కొన్ని ప్రశ్నలు అడిగి, వాటికి ఉత్తరాలు కూడా బాబాయే చెప్పి పిల్లలిద్దరినీ రిపీట్ చేయమనేవారు. అలా వారికి ఇంగ్లీష్ నేర్పించేవారు బాబా. బాబా దగ్గరుండి రోజు ఆదేశాలు వస్తూ ఉండేవి. రోజు వారికి వీరు ప్రతిక్రియలు కూడా తెలపాలి. బాబా పంపించే ఆదేశాలు 2 విధాలుగా ఉపయోగపడేవి. ఆ ఆదేశాలు ఆరోగ్యం గురించి, రోజు చేయాల్సిన పనుల గురించి ఉండేవి. అంతేకాదు ఆ ఆదేశాలు బాబాకు తాము ఎంత సన్నిహితులమో అన్న భావన వీరికి కలిగించేది. బాబా తమ బాగోగుల గురించి వివరిస్తూ, ఎలా జీవించాలో ఆదేశిస్తూ ఉండటంతో బాబాకు దగ్గరగా ఉన్నాము అన్న సంతృప్తి కలిగేది. అహ్మద్‌నగర్‌కు మారడానికి ముందు షీల ఆది గురించి బాబాను అడిగింది. "ఆది ఎలాంటివాడు బాబా? పాద్రీలాగా గట్టిగా అరుస్తాడా? అతడు పాద్రీలాగా ప్రవర్తిస్తాడా?" అని అడిగింది షీల. బాబా "అతడు రాక్షసుడిగా అరుస్తాడు. కానీ మరేం పర్వాలేదు. నువ్వు అతడికి బాస్ అవుతావు. నువ్వు పాద్రీని భయపెట్టినట్టు బాద్రికి భయపడినట్టు అతడికి భయపడాల్సిన అవసరం లేదు" అన్నారు బాబా. అలాగే ఆదికి కూడా రమా కుటుంబంతో స్నేహంగా ఉంటూ వారిని బాగా చూసుకోవాలి అని బాబా ఆదేశించారు. ఖుష్రు క్వార్టర్స్‌కు వచ్చిన తర్వాత ఆది అప్పుడప్పుడు పిల్లలిద్దరిని కారులో షికారు తీసుకెళ్ళేవాడు. టీ, బజ్జీలు తినడానికి తీసుకెళ్ళి వచ్చేవాడు. సినిమాలకు కూడా తీసుకెళ్ళి వదిలి, తర్వాత మళ్ళీ సినిమా అయ్యాక వచ్చి ఇంటికి తీసుకెళ్ళేవాడు. వసంత్ సినిమా హాల్ ముందర ఒక టీ కొట్టు ఉండేది. ఆ టీ కాసేవాడు ఎంతో రుచిగా టీ తయారు చేసేవాడు. ఆదికి ఆ టీ అంటే చాలా ఇష్టం. అతడు అంత రుచిగా టీ ఎలా తయారు చేస్తాడో తెలుసుకోవాలని ఆది అతడి అతడిని టీలోకి అంత రుచి ఎలా వస్తుంది? అతడు ఏం వేసి టీ కాస్తాడో తెలుసుకోవాలని ప్రయత్నించినా ఆ వ్యక్తి తన టీ రుచి యొక్క రహస్యాన్ని చెప్పేవాడు కాదు. బాబా యథాలాపంగా షీలాను "ఏం సంగతులు" అని అడిగారు. షీల అన్ని విషయాలు చెబుతూ ఆ టీ వాడి గురించి కూడా చెప్పింది. అప్పుడు బాబా అతడి నుండి రహస్యాన్ని రాబట్టాలి అంటే ఇంకొకసారి టీ తాగడానికి వెళ్ళినప్పుడు "ఈ టీ ఏంటి ఇంత చండాలంగా ఉంది? అది తాగి ఆదికి కడుపు పాడైంది" అని చెప్పండి. అప్పుడు వాడు తానే ఎంత బాగా ఆ టీ తయారు చేశాడో చెప్తాడు. ఏమేం అందులో వేశాడో వివరించి చెబుతాడు అన్నారు బాబా. షీలా బాబా చెప్పినట్టే చేసింది. ఆ కిటుకు పని చేసింది. ఆహ్, ఆ
టీ తయారు చేసేవాడు నొచ్చుకుంటూ తన దుకాణం ఎంత స్వచ్ఛంగా ఉందో చూపించి, అందులో ఏమేం వేశాడో వివరించాడు. బాబా ఆ విషయం విని చూసారా అని నవ్వారు. మెహ్రా కూడా నవ్వుతూ, బాబా ఈ ప్రపంచంలోకెల్లా పెద్ద డిటెక్టివ్ మీరే. బాబాని ఎవ్వరూ యామరించలేరు అంది మెహ్రా. ఆ టీ వాడు తయారు చేసిన టీ తెప్పించి బాబాతో సహా అందరూ తాగారు. కొందరికి ఆ టీ నచ్చింది, కొందరికి నచ్చలేదు. బాబాకు ఆ టీ నచ్చింది. ఆ టీ కొట్టువాడు చాలా అదృష్టవంతుడు. అతడు తయారు చేసిన టీ భగవంతుడు తన ఇంటికి తెప్పించుకొని మరీ తాగారు. ఖుష్రూ క్వార్టర్స్‌కు మారిపోయిన తరువాత 6 నెలలకు బాబా షీలాను "అక్కడ బాగుందా? ఆ స్థలం మీకు నచ్చిందా?" అని అడిగారు. బాబా "ఆ స్థలం చాలా బాగుంది. అక్కడ నేను నిశ్చింతగా, భయం లేకుండా నిద్రపోగలుగుతున్నాను. అక్కడ దొంగల భయం లేదు" అని చెప్పింది. "మరి ఆది ఎలా అనిపిస్తున్నాడు? పాద్రిలాగా ఉన్నాడా?" అని అడిగారు బాబా. "ఆది పాద్రి కంటే కూడా చాలా మంచివాడు బాబా" అంది షీల. చాలా సంవత్సరాల తరువాత చాలా సంవత్సరాల తరువాత షీల ఆదితో చాలా సన్నిహితంగా ఉండసాగింది. వారిద్దరికి మంచి బాంధవ్యం ఏర్పడింది. ఆది హృదయం చాలా మంచిది. అతడు కోపం వచ్చినప్పుడు గట్టిగా అరిచినా, షీల కూడా అతడి మీద అరిచేది. విలియం డాంకిన్ షీలాకు బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఆది నీకు నచ్చని విషయం గురించి చెబితే ఏం భయం లేకుండా ఎదురు మాట్లాడు, భయపడకు అని చెప్పేవాడు విలియం. ఈ పార్సీలు, ఇరానీలు బాగా చాలా పిచ్చివారు అనేవాడు విలియం. బాబా షీలాతో విలియం నీకు ఏం ఆదేశం ఇచ్చాడు అని అడగకుండా విలియం చెప్పినట్టే చెయ్యి అన్నారు బాబా. అహ్మద్ నగర్ ఆది సహవాసం షీలాకు మెహ్రాబాదు వాతావరణం చాలా గుర్తుకు వచ్చేది. అక్కడ పరిసరాలు, ఆ చెట్లు, పక్షులు గుర్తుకు వచ్చేవి. ఒక్కొక్కసారైనా వెళ్లి వాటిని చూసి వద్దాము అని తన తల్లి రమాతో చెప్పింది షీల. ఖుష్రూ క్వార్టర్స్‌లోనే ఉన్న ప్రేమ్ కిల్నాని తన కారులో అతడి కుటుంబ సభ్యులతో పాటు రమాను, పిల్లలను కూడా తీసుకొని అందరూ మెహ్రాబాదుకు వెళ్లారు. సరదాగా సాయంత్రం వరకు అక్కడే గడిపి, తమతో తీసుకెళ్లిన ఆహారాన్ని తిని, సాయంత్రం తిరిగి అహ్మద్ నగర్ వచ్చారు. ఆది మండిపడుతూ వేచి చూస్తున్నాడు. బాబా మిమ్మల్ని రేపు మెహరాజాదు రమ్మన్నారు. రేపు ఉదయం 8 గంటలకల్లా సిద్ధంగా ఉండండి అని చెప్పాడు ఆది. మెహ్రాజాదులో బాబా ఎవ్వరికీ ఆలింగనం కూడా చేసుకోకుండా రమాతో "నువ్వు నన్ను నువ్వు నిన్న ఎక్కడ ఉన్నావు?" అని అడిగారు. షీలా ఎంతో ఉత్సాహంగా బాబా మేము నిన్న మెహరాబాద్ వెళ్ళాము అని చెప్పింది. బాబా మందలిస్తూ మీరు మెహరాబాదుకు ఎందుకు వెళ్లారు అని అడిగారు. బాబా అనుమతి లేకుండా మెహరాబాదుకు వెళ్లి పొరపాటు చేశారేమో అనిపించింది వీరికి. ఆది కూడా కోపంగా కనీసం నాకు కూడా చెప్పకుండా వెళ్లారు బాబా అని ఫిర్యాదు చేశాడు. బాబా ఇలా అన్నారు. మీరు ఇక ఎప్పటికీ మెహరాబాదు వెళ్ళకూడదు. ఇది నా ఆదేశం. రమా నీకు అర్థమవుతోందా? మీ ముగ్గురు మెహరాబాదు నేల మీద కాలు మోపడానికి లేదు అన్నారు. బాబా కోపంగా ఉన్నారు. బాబా కళ్ళు ఎర్రగా, తీక్షణంగా ఉన్నాయి. బాబా మాటలు విన్నాక ఎంతో పెద్ద తప్పిదం జరిగింది అని అది ఏదో భయంకరమైన అపరాధం చేసిన భావన కలిగింది అందరికీ. బాబా కనీసం ఒక్కసారి కూడా మెహరాబాదుకు వెళ్ళడానికి లేదా అని అడిగింది షీల. బాబా కోపంగా లేదు. ఈ రోజు నుండి మీరు మెహరాబాదుకు వెళ్ళకూడదు. అది నా ఆజ్ఞ. కానీ నేను మెహరాబాదుకు వెళ్ళాక ఆ రోజు నుండి మీరు మెహరాబాదు వెళ్ళవచ్చు. మీరు అక్కడే జీవించాలని అనుకున్నా జీవించవచ్చు అన్నారు బాబా. కానీ బాబా మీరు మెహ్రాజాదు వదిలి వెళ్లరు కదా అని అడిగింది షీల. అవును. నేను వ మెహ్రాజాదు వెళ్ళాలని
నేను వదిలి వెళ్ళాలని అనుకుంటున్నాను అన్నారు బాబా. బాబా కనీసం 15 సంవత్సరాల తర్వాత మెహరాజాదు వదిలి వెళ్ళిపోతారేమో, మరి అంతవరకు తాము మెహరాబాదు వెళ్ళడానికి లేదా అనుకుంది షీల. బాబా, మీ ఆదేశం మాకు పెద్ద శిక్షలాగా ఉంది. మీరు వెళ్ళే వరకు మేము మెహరాబాదుకు వెళ్ళకూడదా? మరి మీరు మెహరాబాద్‌కి ఎప్పుడెళ్తారు? అని అడిగింది షీల నిరాశగా. నేను త్వరలో వెళ్ళవచ్చు. ఏదో ఒక రోజు నేను శాశ్వతంగా మెహరాబాదు వెళ్ళిపోతాను. ఆ రోజు నుండి మీరు కూడా అక్కడికి వెళ్ళవచ్చు అన్నారు బాబా. 1962వ సంవత్సరంలో గుల్మాయి అంత్యక్రియలకు బాబా మెహరాబాదు వచ్చారు. తర్వాత బాబా 1969 అంటే జనవరి 31వ తారీఖు వరకు మెహరాబాదుకు రానేలేదు. బాబా చెప్పినట్టు 6 సంవత్సరాల తర్వాత రమ మరియు పిల్లలిద్దరూ మెహరాబాదుకు వెళ్లారు. కానీ అప్పటికి మెహరాబాదులో జీవించాలనే కోరిక నశించిపోయింది. ఎందుకంటే బాబా ప్రాణత్యాగం చేశారు కాబట్టి. ప్రేమ్ కిల్నాని భార్య గిరిజ మూలాన రమ ఇంకొకసారి బాబా దగ్గర చివాట్లు తిన్నది. రమ ఎవరు ఏమి చెబితే అది సులభంగా నమ్మేసేది. గిరిజ రమాకు ఒక ఉచిత సలహా ఇస్తూ, బావు నీ భర్త కదా, అప్పుడప్పుడు అతడు అహ్మద్‌నగర్‌కు వచ్చి తన కుటుంబంతో గడిపి వెళ్ళేలాగా బాబాను అనుమతి కోరుతూ ఉత్తరం రాయి అని సలహా ఇచ్చింది గిరిజ. రమ సందేహిస్తూ, మరి బావు బాబాతో ఉంటున్నాడు కదా, ఎలా బాబాని అడిగేది అంది. నువ్వెందుకు గట్టిగా ప్రయత్నించవు? నీకు అతనిని చూడాలని లేదా? బాబాను కోరితే తప్పకుండా అనుమతి ఇస్తారు అంటూ ప్రోత్సహించింది గిరిజ. ఈ విషయం గురించి వివరిస్తూ రమ బాబాను అనుమతి కోరుతూ ఉత్తరం రాసింది. ఈ సంగతి షీలాకు తెలియదు. ఆ ఉత్తరాన్ని మడిచి చేతిలో పట్టుకుని ఆదికి ఇవ్వడానికి అతడి ఆఫీస్ వైపు నడుచుకుంటూ వెళుతున్న రమ కాలు జారి కిల్నాని ఇంటి ముందర పడిపోయింది. రమ కాలికి బాగా దెబ్బ తగిలింది. ఆమె కుంటుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది. బాబాకు తాను అలా ఉత్తరం రాయడం ఇష్టం లేదేమో అనుకుంది రమ. మెహ్రాజాదుకు వెళ్ళినప్పుడు రమ బాబాకు ఈ విషయమంతా వివరించి చెప్పింది. బాబా రమాతో, నువ్వు అలా ఉత్తరం ఎందుకు రాశావు? ఎవరైనా బావిలో దూకమంటే చెబితే దూకేస్తావా? బావు ఇక్కడ నా వద్ద ఉండడం దండగా అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని త్యాగాలు చేశావో నీకే తెలియదు. నువ్వు బా చాలా అదృష్టవంతురాలివి అంటూ బాబా ఎంతో ప్రేమగా ఆమెను ఓదార్చారు. రమ బాబాకు క్షమించమని వేడుకుంది. అలా పడ్డాక నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపోయి మంచి పని చేశావు. అలా కాకుండా నువ్వు ఆ ఉత్తరాన్ని గనక నాకు పంపించి ఉంటే దాని పర్యవసానం చాలా పెద్ద వినాశనానికి దారి తీసి ఉండేది అన్నారు బాబా. బాబా వద్ద ఆశ్రమ జీవనానికి అలవాటు చేసుకుంటూ నెట్టుకొస్తూ జీవితం సాగించడం రమ నేర్చుకుంది. బాబా పంపించే డబ్బుతో సరిపెట్టుకుని జీవించడం కూడా నేర్చుకుంది రమ. కానీ పిల్లలిద్దరి మందుల ఖర్చులు సరితూగించడం రమకు కొంచెం ఒత్తిడిగా ఉండేది. అందుకే బావుకు ఉత్తరం రాసింది రమ. బావు ఇలా సమాధానాన్ని పంపించాడు. జూలై 15వ తారీఖు 1963న మెహ్రాజాదు నుండి బావు ఇలా ఉత్తరం రాశాడు. నీ ఉత్తరం అందింది. బాబాకు చదివి వినిపించాము. నీకు ఇదివరకు రాసిన ఉత్తరం నువ్వు డబ్బుని ఎలా తెలివిగా ఖర్చు చేయాలో చెప్పడానికే. అంతేకాని మరే ఉద్దేశము లేదు. నిన్ను ఇలా ఇబ్బంది పెట్టడానికి మనకిద్దరికీ ఎలాంటి శత్రుత్వము లేదు. నువ్వు ఎక్కువ బాబా గురించి ఆలోచించి, ఇతర విషయాల గురించి తక్కువగా ఆలోచించు. ఈ ప్రపంచంలో రో రాజులు ఉన్నారు, భిక్షకులు ఉన్నారు. కానీ ఒక భిక్షకుడు రాజులాగా ఉండటానికి ప్రయత్నిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. మనం బాబా ఇచ్చకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనం ఇప్పటికే ఆయనకు భారంగా ఉన్నాము. ఆ భారాన్ని మరింత పెంచకూడదు. మనం అలా ఉండటానికి ప్రయత్నిస్తే బాబా ఎంతో సంతోషిస్తారు. బాబా ఆదేశానుసారం బూత్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ పెడర్సన్ మెహర్నాథ్ మరియు షీలా ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నాడు. కానీ భవిష్యత్తులో
పిల్లలకు ఆది కాకాకు చెప్పి హోమియోపతి వైద్యం ఇప్పించు. చాలా అవసరమైతే మాత్రమే వైద్యుడిని సంప్రదించు. ఇప్పటికీ బాబా డాక్టర్ పెడర్సన్‌కు డబ్బు పంపిస్తున్నారు. కానీ ఇప్పటి నుండి నీ నెల ఖర్చులు పెరగడానికి లేదు. ఇది బాగా మనసులో పెట్టుకో. ఒక్క విషయం బాగా అర్థం చేసుకో. మనం బాబా కోసమే జీవిస్తున్నాము. ఈ ప్రపంచం కోసం కాదు. ప్రదర్శన కోసం అసలే కాదు. ఈ విషయాన్ని సదా గుర్తుపెట్టుకుంటే అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. చింతించకు, భయపడకు. బాబా నజర్ మన మీద ఉంది అని బావు రమాకు సమాధానం రాసి పంపించాడు. రమాకు జీవితంలో స్వాంతన కలిగించే ఏకైక ఆసరా బాబా రాయించి పంపించిన ఉత్తరాలే. రమ మొదట వచ్చినప్పుడు ఒక ఎర్రటి గుడ్డలో కట్టిన రామాయణ గ్రంథాన్ని తనతో పాటు తీసుకొచ్చింది. తర్వాత ఆ పుస్తకాన్ని తీసి బాబా రాసి పంపించే ఉత్తరాలను ఆ ఎర్రటి డిజైన్ గల బట్టలో జాగ్రత్తగా కట్టి ఉంచేది రమ. తనకు మనసు బాగా లేనప్పుడు, ఏదైనా ఆతంకం కలిగినప్పుడు ఈ ఉత్తరాలను మళ్ళీ మళ్ళీ చదువుకునేది రమ. అందులో బాబా ఇచ్చిన సందేశాలు ఉండేవి. వాటిని ఒక్కొక్కసారి రమ గట్టిగా చదివేది. అలా చదివినప్పుడు నాకు ఎంతో మనశ్శాంతి కలిగి స్వాంతన లభిస్తుంది అంటుంది రమ. మెహరాబాద్‌లో ఉండగా మన్సారి రమాకు ఏవేవో రూల్స్ చెప్పి బుర్ర తినేసేది. ఉదాహరణకు, ఇప్పుడున్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు కేవలం తెల్ల చీరలే కట్టుకోవాలి. పొడుగు చేతులు గల రవికలే ధరించాలి అని చెప్పేది. షీలాకు కూడా లంగాలు, రవికలే వేయాలి అంటూ మన్సారి గుడ్డలు కత్తిరించి ఇస్తే రమ వాటిని కుట్టేది. ఇలా కొన్ని సంవత్సరాలు అలాంటి బట్టలే వేసుకున్నారు రమ మరియు షీలా. రమ అస్సలు ప్రశ్నించేది కాదు. బాబా దగ్గర ఉన్నవారు ఇలాగే వేసుకోవాలేమో అనుకుంది రమ. కానీ షీలాకు ఇది నచ్చేది కాదు. ఖుష్రూ క్వార్టర్స్‌కు వచ్చాక షీలా ఈ విషయం బాబాకు చెప్పి రమ కట్టు, బొట్టు ఎంత అధ్వానంగా ఉంటాయో వివరించి చెప్పింది. బాబా అదేమీ అవసరం లేదు. మీరు ఎలాంటి బట్టలు కావాలంటే అలాంటివి వేసుకోండి అంటూ షీలాతో తన తల్లిని షాపింగ్ తీసుకెళ్ళి కావాల్సినవి కొనుక్కొని రమ్మన్నారు బాబా. రమ మరియు షీల రంగు బట్టలు ధరించి బాబా దగ్గరికి వచ్చినప్పుడు, "ఎలా ఉన్నాయి బాబా నా బట్టలు?" అని అడిగింది షీల. బాబా "చాలా బావున్నాయి" అన్నారు. మెహరాకు కూడా నచ్చాయి వారి బట్టలు. బాబా రమ కుటుంబాన్ని మెహరాబాద్‌కు వెళ్ళకూడదు అని ఆదేశించడం ఒక రకంగా మంచిదే అయింది. మన్సారీ సలహాలను పాటించాల్సిన అవసరం వారికి ఇక లేకపోయింది. షీల చిన్నతనంలో రమ కొన్నిసార్లు తీవ్రంగా జబ్బు చేసింది. షీలాకు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చాలా రోజులు మంచానికే పరిమితమైంది రమ. ఆమెను చూసుకొని సపర్యలు చేయడానికి షీలాకు కష్టంగా ఉండేది. వంట చేయాలి, ఇంటి పని చేయాలి, స్కూలుకు కూడా వెళ్ళాలి. ఆ సమయంలో బాబా తనకు ఎలాంటి పరిస్థితులలోనూ ఉత్తరాలు రాయకూడదు అని ఆదేశాన్ని ఇచ్చి ఉన్నారు. బాబా రాసిన ఉత్తరాలకు జవాబులు మాత్రమే పంపించాలి. కానీ బాబా తన ఉత్తరాలలో మీరెలా ఉన్నారు? బాగున్నారా? అని వాకబు చేయలేదు. అవి తినకండి, ఇవి తినకండి అని మాత్రమే రాసేవారు. అవి తినండి, ఇవి తినండి అని మాత్రమే రాసేవారు. షీల జవాబు రాస్తూ, బాబా నేను అవి తినలేను ఎందుకంటే మాకు మా అమ్మ ఇవ్వలేదు అని రాసింది. అలా రాస్తే బాబా ఎందుకు అని ప్రశ్నిస్తారు. అప్పుడు తన తల్లి పరిస్థితి గురించి వివరించవచ్చు అనుకుంది షీల. కానీ బాబా ఏదీ అడగలేదు. 10 రోజుల తర్వాత బాబా మెహరాజాద్‌కు పిలిపించారు. రమాకు ఆరోగ్యం అంత బాగా లేకపోయినా ఆమె కూడా బాబాను దర్శించుకోవడానికి వచ్చింది. బాబా రమాను చూసి డాక్టర్ గోహెర్‌ను పిలిచి రమాను పరీక్షించమన్నారు. తర్వాత బూత్ హాస్పిటల్‌కు పంపించి చెకప్ చేయించారు. ఆమెకు అపెండిక్స్ ఆపరేషన్ చేయించాలని చెప్పారు. బాబా ధీరజ్‌ను పిలిపించి పిల్లల సంరక్షణ చూసుకోమన్నారు. ధీరజ్‌కు భార్య, పిల్లలు ఉన్నా కూడా వారిని పట్టించుకోకుండా బాబా ఆదేశానుసారం ఎన్ని రోజులు ఉండటానికైనా సిద్ధపడ్డాడు ధీరజ్. డబ్బు ఏమైనా కావాలా అని అడిగారు బాబా. కానీ ధీరజ్ అవసరం లేదు బాబా అన్నాడు.
బాబా ఒక వంట మనిషిని పెట్టి వంట చేయడానికి ఏర్పాటు చేశారు. ధీరజ్ బాబా అనుమతితో పిల్లలను సినిమాకు తీసుకెళ్లేవాడు. ఆ సమయంలో మెహర్నాథ్‌కు తనే ఒక బాబా సెంటర్ ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఖుష్రు క్వార్టర్స్‌లో సెంటర్ ఏర్పాటు చేశారు. దానికి అవసరమైన డబ్బును ధీరజ్ సమకూర్చాడు. రమాకు ఆపరేషన్ అయ్యాక బాబా, రమ కోలుకుంటుంది. చింతించాల్సిన అవసరం లేదు. ఆమెకు మంచి ఆహారం ఇవ్వండి. గుడ్లు ఇస్తే బాగా బలం వస్తుంది. త్వరగా కోలుకుంటుంది. మటన్, ఎముకలు, ఎముకల సూపు కూడా తాగమన్నారు. రమ శాకాహారి. మాంసం తినేది కాదు. ఈ ఆపరేషన్ చేసుకొని ఉండకపోయి ఉంటే రమ మరణించేది. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉంటుంది అన్నారు బాబా. బాబా డాంకిన్‌ను పిలిపించి రమ గురించి తెలుసుకొని రమ్మన్నారు. మణి కూడా అప్పుడప్పుడు హాస్పిటల్‌కు వచ్చేది. రమాకు నొప్పి ఎక్కువగా ఉండేది. ఆమె ట్రీట్‌మెంట్‌కు కూడా ప్రతిస్పందించలేదు. ఈ విషయం షీలాకు ఆతంకం కలిగించింది. మెహరాజాద్‌లో బాబా షీలాను "నీకు భయంగా ఉందా?" అని అడిగారు. "అవును బాబా" అంది షీలా. "నీకు నా మీద నమ్మకం ఉండాలి" అన్నారు బాబా. "నాకు చాలా నమ్మకమే ఉంది బాబా. కానీ నా తల్లికి త్వరగా నయం చేయొచ్చు కదా బాబా" అని అడిగింది షీలా. "నేను నా శాసనాలను నా శాసనాలకు బద్ధుడను. ఆమె సంస్కారాలను తొలగించుకోవడానికి ఈ బాధలో ఆమె పడవలసిందే. నేను గనుక ఆ బాధను తగ్గిస్తే 3 రెట్ల బాధ నేను అనుభవించాల్సి ఉంటుంది" అన్నారు బాబా. "అలా చేయకండి బాబా. ఆ బాధను నాకు ఇవ్వండి" అంది షీల. "నువ్వు ఆ బాధను తట్టుకోలేవు" అన్నారు బాబా. "నేను చనిపోయినా పర్వాలేదు. నా తల్లికి గుణమవుతుంది. ఆమె బ్రతికితే మెహర్‌నాథ్‌ను చూసుకుంటుంది" అంది షీల. బాబా షీలాను ఆలింగనం చేసుకున్నారు. "నీ తల్లి త్వరలోనే కోలుకుంటుంది. చింతించకు" అన్నారు బాబా. "బాబా, నా తల్లికి పొట్ట మీద కోసి ఆపరేషన్ చేశారు. ఆ గుర్తు అలాగే ఉండిపోతుంది. నాకు గనక అలా ఏదైనా అయితే నేను ఆపరేషన్ చేసుకోను. నాకు కడుపు మీద అలా మచ్చ ఏర్పడడం నచ్చదు. చేయి, కాలైతే పర్వాలేదు. కడుపు మీద అలా కోసిన గుర్తు బాగుండదు బాబా" అంది షీల. బాబా నవ్వుతూ, "అలా కోసిన గుర్తు ఉంటే ఏంటి? నీకు జబ్బు నయమవుతుంది కదా" అన్నారు. మెహ్రా కూడా పిల్లలిద్దరూ దిగులుగా ఉండడం, వాళ్ళ తండ్రి దగ్గర వా వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నా కూడా వారికి తల్లి అగత్యం ఎక్కువగా ఉంటుంది బాబా అని చెప్పింది మెహ్రా. బాబా అలాగే అంటూ మెహ్రా వైపు చూసి తల ఆడించారు. బాబా కొంచెం నీరు తాగి మిగిలినది షీలా చేతికిచ్చి, "రమాను తాగమని చెప్పు" అన్నారు. గోహెర్ ఒక చిన్న బాటిల్‌లో ఆ నీటిని పోసి ఇచ్చింది. "జాగ్రత్త. ఆ నీటిని ఎక్కడా ఒలికిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఒక్క చుక్క నీరు కూడా వృధా చేయకండి. మొత్తం నీటిని రమా చేత తాగించండి. ఆమె త్వరగా కోలుకుంటుంది" అని చెప్పి పంపించింది మెహ్రా. రమాకు ఆ నీరు తాగించగానే ఆశ్చర్యంగా ఆమె త్వరగా కోలుకుంది. మరుక్షణమే రమ తేరుకొని మంచం దిగి నడవసాగింది. ఇది అందరికీ ఒక మహత్తు జరిగినట్టే అనిపించింది. నిదానంగా రమాకు సుస్థి తగ్గి బలం పుంజుకుంది. బాబా వంట మనిషిని పెట్టకముందు వంట చేయడానికి చాలా కష్టపడింది. ఈ విషయం బాబాకు చెప్పింది షీల. బాబా ఇలా అన్నారు, "భవిష్యత్తులో శాస్త్రజ్ఞులు ఆహారం తినే అవసరమే లేకుండా మాత్రలు మింగితే చాలు శక్తి వచ్చేలాగా కనిపెడతారు" అన్నారు. అప్పుడు ఇక వంట వండే పనే ఉండదు. పాశ్చాత్య దేశాలలోని శాస్త్రజ్ఞులు అలాంటి గుళికలు కనిపెడతారు. ఒక చిన్న మాత్ర మింగితే చాలు కడుపు నిండిపోతుంది. జనం కారులో ఆ మాత్రలు పెట్టుకొని తింటూ ఉంటారు. వారికి ఇంటికి వెళ్లి మాత్రలు మింగే సమయం కూడా ఉండదు. ఎక్కడికి కావాలన్నా వెంట తీసుకెళ్ళిపోగలుగుతారు. సమయం వృధా అవ్వదు. ఒక్క మాత్ర అల్పాహార సమయంలో, ఒక్కటి మధ్యాహ్న భోజనం సమయంలో, ఒక్క మాత్ర రాత్రి భోజనానికి మింగితే చాలు. ఇప్పుడే పాశ్చాత్య దేశాలలో వారికి సమయం ఉండదు. రాబోవు రోజుల్లో ఇంకా కష్టంగా ఉంటుంది వారి పరిస్థితి. అందుకే కారులో కూర్చొని మాత్ర మింగేస్తారు. వారికి వంట వండి, శుభ్రం చేసుకునే సమయం కూడా ఉండదు అన్నారు బాబా.
షీలాకు బాబా మాటలు ఆసక్తికరంగా అనిపించాయి. రమ జబ్బు పడ్డ సమయంలో ఇలాంటి మాత్రలు ఉండి ఉంటే తనకు వంట వండే జంజాటమే ఉండేది కాదు కదా అనుకుంది. బజారుకు వెళ్లి కాయగూరలు, వంట దినుసులు కొనాల్సిన కొనాల్సిన అవసరం ఉండేది కాదు. అంట్లు తోమాల్సిన పని కూడా ఉండేది కాదు అనుకుంది షీల. బాబా ఇంకా ఇలా అన్నారు. అమెరికా ఒక మ్యాజిక్ దేశం. అక్కడ అసాధ్యమైనది ఏదీ లేదు. ఏదో ఒకరోజు కార్లు కూడా గాలిలో ఎగురుతాయి. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉండి కార్లు ఎగిరే కార్లు వస్తాయి. అలా ఎగిరే కార్లను కనిపెడతారు అన్నారు. అప్పుడు నా మాటలు మీకు నిజమని తెలుస్తుంది అన్నారు బాబా. కొన్ని రోజుల తర్వాత షీలకు కూడా కొంచెం ఆరోగ్య సమస్య ఎదురయింది. షీల ఎడమ చెవు ఇబ్బందికరంగా ఉండేది. షీలకు రెండవసారి టాన్సిల్స్ ఆపరేషన్ జరిగాయి. డాంకిన్ బాబాతో ఈ విషయం గురించి చెబుతూ, అలా చేస్తే అది చెవి సమస్యను కూడా తగ్గిస్తుంది అన్నాడు డాంకిన్. ఆపరేషన్ చేసినా కూడా చెవిలో చీము కారడం తగ్గలేదు షీలాకు. బాబాకు ఉత్తరాలు రాయకూడదన్న ఆదేశం ఉన్న సమయంలో బావు కూడా జబ్బు పడ్డాడు. బావు పరిస్థితి ఎలా ఉందో అని కుష్రు క్వార్టర్స్ లో రమ, షీల ఆందోళన చెందారు. కొన్ని రోజులకు పెండు విలియం కుష్రు క్వార్టర్స్ కు వచ్చి బావు బాగానే ఉన్నాడు అని చెప్పారు. మెహ్రాజాద్కు వెళ్ళినప్పుడు బాబా ఇలా అన్నారు. బావుకు శ్వా శ్వాసకోశ వ్యాధి సోకింది. మీకు ఈ విషయం తెలిపితే లేక మీరు బావును చూసి ఉంటే ఏం చేసి ఉండేవారు? ఇక్కడ నేను అతడికి చికిత్స అందించాను. భగవంతుడే అతడికి స్వయంగా అన్నీ చూసుకున్నాడు. అంతకు మించిన మేలు ఇంకొకటి ఏముంటుంది? నాకు బావు అంటే ఎంత అపారమైన ప్రేమో మీకు తెలుసు. కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు అన్నారు బాబా. బాబా, నేను బావు గురించి చింతించకూడదు అని అనుకుంటాను. కానీ నా ప్రమేయం లేకుండానే ఆ చింత నా మనసులోకి వచ్చేస్తుంది. నేను దాన్ని నియంత్రించలేను అంది షీల. రమ బాబాతో షీల కొన్ని రోజులుగా చాలా ఉదాసీనంగా ఉంటూ బావుకి ఏదో చెడు జరుగుతుంది అని దుఃఖించేది బాబా అని చెప్పింది. రమకు తన తండ్రితో గత జన్మల నుండి గాఢమైన అనుబంధం ఉంది. బావుకు ఆరోగ్యం బాగాలేదు అని తెలియగానే ఆమె అందుకే దుఃఖించింది అని చెప్పారు బాబా. బాబా భౌతిక శరీరంతో ఉండగా బావు కుటుంబం మీద ఎంతో బాధ్యత వహించేవారు. ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా గమనించేవారు. అప్పుడు వారికి జీవితంలో అన్నీ ఎంతో సహజంగా, సులభంగా అనిపించేవి. చాలా సార్లు ఈ ప్రపంచంలోని ఎలాంటి చింతలు తమకు లేనట్లు అనిపించేది. ఎందుకంటే తమ జీవితాలలోని ప్రతి నిర్ణయము బాబాయే తీసుకునేవారు. వారి జీవితాలు బాబా నిర్దేశించినట్టు నడిచిపోయేవి. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. మళ్ళీ మిగిలింది రేపు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై బాబా.